లైఫ్లో మనం దేనైనా పోగొట్టుకొని అది డబ్బులతో కొనుక్కునేది అయితే 2 రోజులు బాధపడి మళ్ళీ డబ్బులున్నప్పుడు కొనుక్కోవచ్చులే అనుకుంటాం. కానీ అది డబ్బులతో కొనలేనిదైతే ఆ గిల్ట్ లైఫ్ లాంగ్ ఉంటుంది కదా. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శిరీష. 2 years బ్యాక్ అనుకున్నాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలని. అప్పటి నుంచి చాలా వీడియోలు తీశాను. లైక్ మై ప్రెగ్నెన్సీ జర్నీ, తర్వాత బేబీ పుట్టడం, బేబీకి సంబంధించిన చిన్న చిన్న మూమెంట్స్ అన్నింటినీ వీడియో తీశాను. కానీ ఎడిటింగ్ చేయడానికి టైం లేదనో, ఎడిటింగ్లో పర్ఫెక్షన్ లేదనో, చిన్న చిన్న రీజన్స్ వల్ల వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. అండ్ పోస్ట్ చేయనందుకు ఇప్పుడు నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే రీసెంట్గా నా ఫోన్ పోయింది. నేను చేసిన ఇంకో మిస్టేక్ బ్యాకప్ చేసుకోకపోవడం. ఫోన్ పోయింది అంటే కొంచెం కాస్ట్లీ ఫోన్ పోయిందని బాధ కంటే అందులో బేబీతో నాకున్న మెమోరీస్ని పోగొట్టుకున్నానని చాలా ఏడ్చాను. అప్పుడు అనిపించింది, నేను అనుకున్నట్టుగా యూట్యూబ్లో పోస్ట్ చేస్తుంటే కనీసం నా ఫోన్ పోయినా అందులో అయినా బేబీ తాలూకా మెమరీస్ ఉండేవి కదా అని. సో ఇప్పటి నుంచి నాకు నచ్చిన వీడియోస్, నాకు బేబీతో ఉన్న మెమరీస్ని యూట్యూబ్లో పోస్ట్ చేయాలనుకుంటున్నాను. యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేయడానికి చాలామందికి చాలా రీజన్స్ ఉంటాయి. కొంతమంది మనీ ఎర్న్ చేయడానికి, కొంతమంది ఫేమ్ కోసం, లైక్స్, వ్యూస్, ఆర్ కొంతమంది మెమోరీస్ని స్టోర్ చేసుకోవడం కోసం. ఈ మధ్య చాలామంది ఇలాగే ఆలోచిస్తున్నారు. ఒకవేళ మన ఫోన్ పోయినా మన పిల్లలు కొంచెం పెరిగిన తర్వాత వాళ్ళ జర్నీ అంతా యూట్యూబ్ ఛానల్లో ఉంది అని వాళ్ళకి చూపిస్తే ఎంత బాగుంటుంది కదా అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఎట్ ప్రెజెంట్ నా రీజన్ కూడా అదే. ఇది మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, లేదా యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి నేను క్రియేట్ చేసిన స్టోరీ అనైనా అనుకునే వాళ్ళు చాలామంది ఉండుంటారు నాకు తెలిసి. బట్ నా జెన్యూన్ రీజన్ అయితే ఇదే. ప్రస్తుతానికి క్లారిటీ నాకు నా హస్బెండ్కి మాత్రం ఉంటే చాలని నా ఒపీనియన్. దీని తర్వాత ఫ్యూచర్లో లైక్స్, వ్యూస్ ఇవన్నీ బోనస్గా వస్తే ఇంకా హ్యాపీ. బట్ అవేమీ రాకపోయినా, రీచ్ వెళ్ళకపోయినా మేమైతే పోస్ట్ చేయాలని డిసైడ్ అయ్యాం. ఆ రీజన్తోనే మేము యూట్యూబ్ స్టార్ట్ చేసిన మా ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికి షేర్ చేయలేదు. ఏ ఒక్కరిని సబ్స్క్రైబ్ చేయమని అడగలేదు. జెన్యూన్గా రీచ్ వెళ్ళి ఒకవేళ మేము అనుకున్న నెంబర్లోని సబ్స్క్రైబర్స్ వస్తే అప్పుడు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చెప్దామని డిసైడ్ అయ్యాం. సో ఇదంతా నేను ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏదైనా ఉండొచ్చు, కానీ కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయండి. పర్ఫెక్షన్ అనేది ఆటోమేటిక్గా అదే వస్తుంది. అండ్ హైదరాబాద్లో ఐకియాకి రావడం ఇదే లాస్ట్ అవ్వచ్చు. ఇలా ఎందుకు చెప్తున్నానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.